ప్రకాశం జిల్లా జరుగుతున్న అసాంఘిక కార్యక్రమాలపై చర్యల్లో భాగంగా కనిగిరిలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 340 గ్రాముల గంజాయిని ఆటోను స్వాధీనం చేసుకున్నారు. పొదిలికి చెందిన మరో ఇద్దరు వ్యక్తులు పరారీలో ఉన్నారని డీఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్ విలేకరుల సమావేశంలో తెలిపారు. ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళిద్దరూ మన కనిగిరి టౌన్లో గంజాయిని వాళ్ళు వేరే పొదిలి దగ్గర నుంచి కొనుక్కొని ఇద్దరి దగ్గర నుంచి కొనుక్కొని వీళ్ళు దాన్ని మళ్ళీ సబ్ ప్యాకెట్స్గా డివైడ్ చేసి లోకల్గా అమ్ముతున్నారు. మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు మా సిఐ గారు ఎస్ఐ గారు వారి బృందాన్ని పంపించి వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. వీరి దగ్గర నుంచి సుమారు 340 గ్రాముల గంజాయిని మేము ఈరోజు సీజ్ చేశాము. అదేవిధంగా ఈ పొదిలిలో ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరి దగ్గర నుంచి వీళ్ళు కొనడం జరిగింది చేసాము. తర్వాత వీళ్ళ దగ్గర నుంచి కవర్లో పెట్టుకొని అమ్ముతున్నారు, దాన్ని సీజ్ చేసి వీళ్ళిద్దరిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. మనం బేసిక్గా ఇప్పుడు చెప్పడం ఏంటంటే ఎవరు కూడా ప్రజలు గంజాయి కానీ ఇటువంటి మాదక ద్రవ్యాల జోలికి పోకూడదు అని చెప్పేసి ఎవరైనా మాదక ద్రవ్యాలని కొనడం కానీ అమ్మడం కానీ లేదా ఇన్ఫర్మేషన్ వాళ్ళకి హెల్ప్ చేయడం కానీ చేస్తే కఠినమైనటువంటి చర్యలు మనం పోలీస్ తరఫు నుంచి తీసుకుంటామని చాలా గట్టిగా చెప్తున్నాము. అలాగే ఓన్లీ డ్రగ్సే కాకుండా మిగిలిన వ్యసనాలు లైక్ సైబర్ క్రైమ్ జరుగుతూ ఉంది. ఇప్పుడు ఎక్కువగా డిజిటల్ అరెస్ట్ స్కామ్స్ జరుగుతున్నాయి. అదేవిధంగా రోడ్ యాక్సిడెంట్స్ కానీ లేకుంటే విమెన్ రిలేటెడ్ ఇష్యూస్ ఏవైనా ఉంటే కానీ ఇటువంటివి ఏ దానికి ప్రలోభాలకు లొంగకుండా ప్రతి ఒక్కరు కూడా చాలా సేఫ్గా ఉండాలి. ఈ సేఫ్గా ఉండడానికి మనం పోలీస్ తరఫు నుంచి చాలా కృషి చేస్తున్నాము. పబ్లిక్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ రన్ చేస్తున్నాము. అలాగే ప్రజలు ఎవరైనా ఇబ్బందికి గురవుతూ ఉంటే ఇమ్మీడియట్గా కన్సర్న్ ఎస్ఐ కానీ సిఐ కానీ లేదా డిఎస్పీ గారికి కానీ చెప్పాలని మేము కోరుతున్నాము. టౌన్లో ఈరోజు మనము అరెస్ట్ చేయడము వీళ్ళు దీన్ని అమ్మడం జరిగిన ప్లేస్ వచ్చేసి మన కనిగిరి టౌన్లోని మంచినీటి దొరువు దగ్గర బ్రహ్మంగారి గుడి దగ్గర అండి. ఇక్కడ నుంచి మనం వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది.